నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇకపై పేదలకి 5 రూపాయలకే మంచి భోజనం దొరకనుంది. అదేంటి 5 రూపాయలకి మంచి భోజనం దొరుకుతుందా? ఎక్కడ? ఎప్పటి నుంచి అని అనుకుంటున్నారా? రాష్ట్రంలో 5 రూపాయలకే పేదలకి భోజనం అందించాలని టీడీపీ కూటమి సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా పేదలకు కడుపు నిండా రుచిగా, శుచిగా, తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభించనుంది. మొత్తం 100 క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. హరే రామ్ హరే కృష్ణ సంస్థ భోజనం అందించే ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్లను అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకి అందించనున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పేదలకు కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలోనే ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. మొదటి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 2017లో అన్నా క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించి పేదలకు తక్కువ ధరకు భోజనం అందించింది. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను పూర్తిగా మూసివేసింది. అప్పటి వరకు కొనసాగిన అన్నా క్యాంటీన్ల భవనాలను గ్రామ, వార్డు సచివాలయాలుగా మార్చేసింది జగన్ సర్కార్. పేదవారి కోసం 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందించేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీనిపై స్వతంత్ర హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల అన్నా క్యాంటీన్ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్ భవనాల్లో సచివాలయాలు, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ల ద్వారా రోజువారీ కూలీలు, పేద కార్మికులే కాకుండా పట్టణాలకు వివిధ పనులపై వచ్చిన వారికి ఈ అన్నా క్యాంటీన్లు ఆకలి తీర్చేది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మరుగున పడిన అన్నా క్యాంటీన్లు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్లు క్లీన్ చేశారు. చెత్త మొక్కలను తొలగించారు. క్యాంటీన్ ప్రారంభించేందుకు వీలుగా రెడీ చేస్తున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లుగా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అన్నా క్యాంటీన్ భవన నిర్మాణాల పనులు, మరుగు కాలువల్లో పలు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్నా క్యాంటీన్ల భవన నిర్మాణ పనులు ఎంత మేరకు వచ్చాయి, కిచెన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 33 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. 100తో పాటు వారు 83 క్యాంటీన్లు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మరో 20 క్యాంటీన్లు సెప్టెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు.